బీసీ సమాచార్ వీక్షకులకి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో బీసీ యువత జనాభాలో అతిపెద్ద శాతం. కానీ ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లోనూ అవకాశాల్లోనూ మాత్రం ఎందుకో ఇంకా వెనుకబడే ఉంది. ఇది వ్యవస్థ వైఫల్యమా, లేక బీసీ యువతను కేవలం ఓటు బ్యాంక్గా చూసే ఈ రాజకీయాల ఫలితమా? ప్రశ్నలు చాలానే ఉన్నాయి, సమాధానాలు మాత్రం ఇంకా కనిపించడం లేదు. ఈరోజు మనం నేరుగా అడగబోయేది ఒకటే: బీసీ యువత భవిష్యత్ ఎటు? దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు లీలాకృష్ణ యాదవ్ గారు, బీసీవై పార్టీ యూత్ కో కన్వీనర్. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ముందుగా బీసీ సమాచార్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా బీసీ సమాచార్ జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలో మీడియా రంగంలో ఏంటి అంటే, ఒక సోషల్ మీడియా, అదే విధంగా బీసీల కోసం ముఖ్యంగా బీసీ సమాచార్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ వారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా అభినందనీయం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు మనకంటూ ఒక మంచి ఛానల్ లేకపోవడం వల్ల మేము చేసేటువంటి అనేక ప్రజా సేవా కార్యక్రమాలు కూడా బయటకు రావట్లేదు. అటువంటి తరుణంలో బీసీ సమాచార్ చాలా కృషి చేస్తుంది. ప్రత్యేకంగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. తెలుగు రాష్ట్రాల్లో బీసీ యువత చాలా జనాభాలో చాలా పెద్ద శాతం ఉంది. అయితే కానీ ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల్లో మాత్రం ఎందుకు వెనకబడి ఉందంటారు? ఇది వ్యవస్థ వైఫల్యమా, లేక బీసీ యువతను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్న ఈ రాజకీయాల ఫలితమా? రెండు రాష్ట్రాల్లో నుండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు ఈ స్వతంత్ర భారతదేశంలో 79 సంవత్సరాలు అవుతుంది. రేపు మన ఆగస్టు 15కి 80 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే ముఖ్యంగా బీసీ యువత అన్ని రంగాల్లో ఎందుకు వెనకబడి ఉన్నారు అంటే, కేవలం పరిపాలన వల్లేనండి. ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పాలకుల వల్ల. మనం ఈ 80 సంవత్సరాల రాజకీయ చరిత్ర చూసుకుంటే, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తా ఉన్నది, ఏకఛత్రాధిపత్యంతో ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు రావడం వల్ల ఆ తర్వాత రాజకీయ సమీకరణలు మారాయి. ఎన్టీ రామారావు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టడం, ఆయన ఒక కమ్మ సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం నుంచి బయటకు రావడం, అప్పుడు ఆ సామాజిక వర్గం అంతా ఒక ఏకతాటి మీదకు వచ్చి ఆయన్ని నిలబెట్టుకున్నారు. అప్పటి వరకు ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచే నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండడం మనకంతా తెలిసిందే. ఆ తర్వాత రామారావు గారు రావడం, ఆ తరుణంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఆయనకి అప్పుడు అవసరం ఎవరు కావాల్సి వచ్చిందంటే, బీసీలు కావాల్సి వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని ఎదుర్కోవాలి అంటే బీసీలు కావాలి. అప్పుడు బీసీ నినాదం పట్టుకొని కొంతమంది బీసీలకి రాజకీయంగా అవకాశం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ విధంగా కొనసాగారు. ఇప్పటి వరకు కూడా ఇదే జరుగుతుంది. బీసీలు అంటే కేవలం మేము ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు, మమ్మల్ని ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు తప్ప, నిజంగా బీసీ యువత అభివృద్ధి చెందే విధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నిజంగా బీసీలను అభివృద్ధి చెందే విధంగా ఒక్క పథకమైనా ఉందా? ఇప్పటి వరకు చెప్పుకోదగినది ఏదైనా చేశారా? ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. అంతా శూన్యం. అన్ని అబద్ధాలు, కల్లపల్లి మాటలు చెప్తున్నారు, మోసం చేస్తా ఉన్నారు. ఇది మాత్రం తేటతెల్లం. కేవలం పాలకుల యొక్క వైఫల్యమే తప్ప బీసీ యువత వెనకబడలేదు. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, బీసీలంటేనే ఆత్మగౌరవానికి మారిపోయారు, ధైర్యానికి మారిపోయారు. ఈ రోజు బీసీ కులాల్లో ఒక్కొక్క కులం మా యొక్క గుండె ధైర్యం ఎవరికీ లేదు. ఈ రోజు ఒక గౌడ్ సోదరులు తీసుకోండి, ఎంత పెద్ద చెట్లు ఎక్కి ఎంత ధైర్యంగా మా కల్లుగీత కార్మికులు మేము పని చేసుకుంటున్నాము. అదే ఒక మత్స్యకార సోదరులు తీసుకోండి, మనం సముద్ర కెరటాలు తాకేదానికే భయపడతాం. అట్లాంటి సముద్రాలని చీల్చుకుంటూ, కెరటాలను చీల్చుకుంటూ సముద్రంలోకి వెళ్ళి వేట చేసుకొని వస్తూ ఉంటారు. ఒక్కొక్క కులం అండి ఎంత చరిత్ర. ఒక యాదవ కులం తీసుకోండి, ఒక రజక కులం, ఒక నాయి బ్రాహ్మణ కులం, ఒక మేదర, ప్రతి ఒక్క కులానికి వారు చేసేటువంటి పనులు ఎంతో ధైర్యంతో, సాహసాలతో ముందుకెళ్తా ఉంటాం. అదే తెలివితేటల్లో కూడా ఎక్కడ మేము వెనకబడలేదు. కేవలం వెనక తొక్కేస్తున్నారు అంతే తప్ప, వెనక పడే విధంగా చేస్తున్నారు తప్ప, మేము వ్యక్తిగతంగా గుండె ధైర్యంలో వెనకబడలేదు. అదేవిధంగా మా మానసిక పరిస్థితుల్లో కానివ్వండి, మాకున్నటువంటి జ్ఞానంలో కానివ్వండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో చూసుకుంటే కూడా బీసీలు అంటే అన్ని వర్గాలకు ఉపయోగపడేటువంటి కులాలు. బీసీలు లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలోని ఏ పని కూడా కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో బీసీలు ఉన్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. కాకపోతే కేవలం రాజకీయంగా అందిపుచ్చుకోలేకపోవడం వల్ల, రాజ్యాధికారం మాకు లేకపోవడం వల్ల మమ్మల్ని అన్ని రంగాల్లో వెనక తొక్కేయబడుతున్నారు. ఈ రోజు మేము ఎక్కడ అన్ని ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మీరు చూడండి, మేమంతా బాగానే చదువుకొని ఉంటున్నాం, అందరూ చదువుకున్నారు. కానీ చదువుకున్న దానికి ఏం ఫలితం ఎక్కడ ఉంది? ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి?
మరి పరిపాలకులు చేసినటువంటి తప్పిదాలే కదా ఇవన్నీ. అదే విధంగా ఈ రోజు మేము చదువుకున్న తర్వాత ఒక వ్యాపారం పెట్టుకోవాలి అంటే మాకు ఒక్కటేనండి, బీసీ యువతకి ఒక ఆర్థిక స్తోమత ఒక్కటే లేదు తప్ప మేము అన్నిట్లో ముందే ఉన్నాము. చదువులో ముందే ఉన్నాం, జ్ఞానం పరంగా ముందే ఉన్నాం, ధైర్య సాహసాల్లో గుండె ధైర్యంలో ముందే ఉన్నాం. కేవలం ఒక ఆర్థిక సమస్య వల్ల మాత్రమే వెనకబడి ఉన్నాము. అదే విధంగా రాజకీయంగా అనాథపడుతున్నాం. పార్టీల్లో బీసీ యువ నాయకుల్ని ఎదగకుండా చేస్తుంది ఎవరై ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? ఆ పార్టీ అధినేతలేనండి. రియల్లీ ఆ పార్టీ అధినేతలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు తప్పేం లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీ అది. వాళ్ళు స్థాపించుకున్న పార్టీ, వాళ్ళ సొంత ఇల్లు. దాంట్లో బీసీలో మేము వెళ్ళి వాళ్ళ కష్టపడుతున్నాం. కాబట్టి వాళ్ళు మనల్ని ఎదగనిస్తారు అనుకోవడం కూడా మన భ్రమ అది. వాళ్ళు ఎందుకు ఎదగనిస్తారు? అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం, రాజ్యాధికారం కోసం, బీసీల కోసం రామచంద్ర యాదవ్ గారి రూపంలో రాజ్యాధికార దిశగా మేము వెళ్తా ఉన్నాం. భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు మీరు అడిగినటువంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, బీసీలు నిజంగా రాజ్యాధికారి దిశగా వెళ్ళాలంటే, పూర్తి స్థాయిలో మేము రాజ్యాధికారంలో ఉండాలంటే అది కేవలం బీసీవై పార్టీ వల్లే సాధ్యమవుతుంది, రామచంద్ర యాదవ్ గారి వల్లే సాధ్యమవుతుంది. మీరు సాధిస్తారని మీరు ఎందుకంటే అనుకుంటున్నారా? ఈ గత 100కి 100% అండి. ప్రతి దానికి ఒక అంతం వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీకి తిరిగి లేకుండా ఉండింది ఉమ్మడి రాష్ట్రంలో. ఎన్టీ రామారావు గారు రానంత వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని శాసిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఒక యుగ పురుషుడు లాగా ఉద్ధరించేదానికి ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆయన సామాజిక వర్గం వాళ్ళు అందరూ అతనికి సహకరించి ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఆ రోజు బీసీలను వాడుకున్నారు వాళ్ళు. బీసీలకు ఒక 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి 4 మంత్రి పదవులు ఇచ్చి బీసీలు మేము ఉద్ధరించామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా అసత్యపు ప్రచారాలు చేస్తుంది. ఆ రోజు బీసీలను వాడుకున్నారు. బీసీలు ఆ రోజు ఓట్లు వేయబట్టే రామారావు గారు సీఎం అయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఆ అధికారాన్ని అనుభవిస్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ నుంచి కూడా మీకు అన్యాయం మొదటి నుంచి జరుగుతుంది కూడా మీరు అంటున్నారు. మొదటి నుంచి కూడా అన్యాయమే. లేదు అంటే ఈ రోజు మీరు గమనించవచ్చు, మనకి లేటెస్ట్ గా ఒక 40 సంవత్సరాలు తీసుకుందామండి. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, అది వదిలేద్దాం. ఒక 40 సంవత్సరాలు మనం అందరం 40 సంవత్సరాలు యువకులుగా ఉన్నాం కాబట్టి మనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఏం జరిగింది బీసీలకి? కేవలం ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి చెందే తప్ప మిగతా వాళ్ళంతా ఈ రోజుకి కూడా రామచంద్ర ఎగాల్సిన పరిస్థితి, రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. ఇంత కష్టపడాల్సి వస్తుంది అంటే ఈ 40 సంవత్సరాల వీళ్ళ రాజకీయ చరిత్రలో బీసీలు ఏం చేశారు? ఈ రోజుకి కార్పొరేషన్ల కోసం, నిధుల కోసం మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు 3 కోట్ల మందికి సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించింది, 3 కోట్ల మందికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి, 3 కోట్ల మంది బీసీలకు సంబంధించి గౌరవంగా బ్రతికేదానికి సంబంధించిన 5 డిమాండ్లు, రాజధానిలో 1000 ఎకరాలు, బీసీ రక్షణ చట్టం, బీసీ కులాల కార్పొరేషన్ కి నిధులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, విద్యా రంగాలలో 34% రిజర్వేషన్ పెంచమని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏంటంటే, కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, మామూలుగా ఒక చిన్న సమస్యకి ఎవరైనా నిరాహార దీక్ష చేసినా, ఆమరణ నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పరంగా అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ డాక్టర్ ని ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒక హెల్త్ బులెటిన్ ఎలా ఉంది అనేది రిలీజ్ చేయాలి. ఈ రోజు రాష్ట్రంలో అంత ప్రజా ఆదరణ పొందినటువంటి వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు 3 కోట్ల మందికి సంబంధించినటువంటి బీసీల సమస్యల పైన ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కనీసం పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వాలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, అదే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఏమి స్పందించలేదంటే ఏంటంటే అర్థం? బీసీల మీద మీకు ఉన్నటువంటి కపట ప్రేమ అర్థమైపోయింది. అంటే మీకు బీసీ మంచి చేయాలని లేదా? ఇప్పటి వరకు ఏంటంటే వీళ్ళని కరెక్ట్ గా అడిగేటువంటి ఒక నాయకుడు రాలేదు. ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే, రామచంద్ర యాదవ్ గారు 2024 ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి హామీలేనండి ఇవన్నీ. ఒక 1000 ఎకరాలకు సంబంధించినటువంటి పాయింట్ తప్ప, బీసీ రక్షణ చట్టం వాళ్ళే చేస్తామన్నారు, బీసీ కులగణన వాళ్ళే చేస్తామన్నారు, విద్యా ఉద్యోగాలు సంస్థలు 34% రిజర్వేషన్లు వాళ్ళే పెంచమన్నారు. ఇవన్నీ మేము అడిగినవి కాదు కదా, వాళ్ళకే కదా.
అయితే ఇప్పుడు బీసీ రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం సారథ్యంలో ఇవన్నీ కూడా మీరు సాధిస్తారంటారా? ఈ రోజు రాష్ట్రంలో 3 కోట్ల మంది సమస్యతో ఉన్నటువంటి సమాజం బీసీలు కాబట్టి, ముఖ్యంగా ఆల్మోస్ట్ బీసీల సమస్య తీరితే రాష్ట్రంలో 50% మంది సమస్యలు తీరినట్టే. బీసీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అంతే. కానీ అన్ని వర్గాల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి రామచంద్ర యాదవ్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫలితాలు ఇస్తున్నాయంటారా, లేక కాగితాలకే పరిమితమా? ఎవరి కోసం ఎవరు స్కిల్ చూపిస్తున్నారండి? అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అటు చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ద్వారా ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని పెట్టారండి. కానీ అవి కేవలం వారి ప్రచారానికి తప్ప, స్కిల్ డెవలప్మెంట్ లో నుంచి ఎవరైనా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న ఎంఎస్ఎంఈ పెట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? కేవలం ఆ కేంద్రాలను ఏర్పాటు చేయడం, దాంట్లో కూడా ఆ బడ్జెట్ ని కొంచెం మళ్ళించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ బిల్డింగులకి, అదే విధంగా అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అక్కడ కూడా ఈ కరప్షన్ జరుగుతుంది తప్ప నిజంగా ఎవరికి పేద బడుగు పలికిన వర్గాలకి న్యాయం జరగట్లేదు. నిజంగా జరుగుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది కదా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో నుంచి ఎవరైనా బయటకు వచ్చి చిన్న పరిశ్రమ పెట్టుకున్నటువంటి దాఖలా స్కిల్ ఉన్న బీసీ యువతకి ఎందుకు అవకాశాలు రావట్లేదు సార్? బీసీల కోసం గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2024 గురించి అనుకుందామండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది. ఈ 2 సంవత్సరాలలో బీసీలకి శూన్యం అండి, ఏమీ చేయలేదు. అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో 2024 ఎన్నికల్లో అటు నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీసీలకి ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు వాటికి అమలు నోచుకోలేదు. ఏ రకంగా చూసినా కూడా బీసీలను వాళ్ళు మోసం చేశారు. దాని గురించే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి అని ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, ఇక జరుగుతూనే ఉంటాయి. ఆ హక్కులన్నీ కూడా సాధించే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. సార్, ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటుతుంది. బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఒకవేళ బీసీ రక్షణ చట్టం తీసుకొస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు మీరు? బీసీ రక్షణ చట్టం అండి, అది నిజంగా బీసీలకే ఒక వజ్రాయుధం లాంటిదండి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గడిచినటువంటి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో డేటా తీసుకుందామండి. బీసీల మీద ఎన్ని దాడులు జరిగాయి. ముఖ్యంగా ఈ రాజకీయాలలో బలైపోయేది ఎక్కువ బీసీ వర్గాలండి. అటు గ్రామ స్థాయిలో తీసుకున్నా, జిల్లా స్థాయిలో తీసుకున్నా, నియోజకవర్గ స్థాయిలో తీసుకున్నా, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో, అదేవిధంగా మిగతా మొత్తం ఎప్పుడు చూసినా కూడా అటు ఒక వర్గం, ఇటు ఒక వర్గం, అది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం వాళ్ళు ఉంటారండి. అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్యే. మధ్యలో వీళ్ళ కోసం కొట్టుకునేది, ఆఖరికి మర్డర్లు చేసుకునేది, అన్ని రకాలుగా నలిగిపోయేది బీసీలు. ఇద్దరు ఈ 2 రాజకీయ పార్టీలు బీసీలను వాడుకుంటున్నారు, బీసీల మీద దాడులు చేస్తున్నారు. రాజకీయంగా అదొకటి జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా సరే ఒక వర్క్ ప్లేస్లో పనిచేసే దగ్గర కూడా బీసీలు చిన్నచూపు చూస్తున్నారు, బీసీ కులాల పేర్లు పెట్టి తిడుతున్నారు, అదేవిధంగా బీసీలు అని చెప్పి దాడి చేస్తున్నారు. ఈ యొక్క బీసీ రక్షణ చట్టంగానే ఉంటే బీసీల మీద దాడి చేయాలి అంటే భయం వస్తుంది. మీరు ముఖ్యంగా ఇంకోటి గమనిస్తేనండి, ఇది ఎంత అన్యాయానికి ఎంత గురైపోయారు, బీసీలు ఎంత అన్యాయానికి గురైపోయారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే, ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది కదా, ఆ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఈ అగ్రవర్ణాలు ఉపయోగించుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం 90% అట్రాసిటీ కేసులు బీసీల మీద పెట్టించారండి. అంటే అటు ఎస్సీ ఎస్టీ సోదరులను వాడుకొని ఎప్పుడైనా సరే ఈ రాజకీయం చేసేదానికి అగ్రవర్ణాల వాళ్ళు ఈ బీసీల మీద అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా మాట వినకపోతే వాళ్ళకి స్థానికంగా ఒక ఎమ్మెల్యేకి బీసీలు కానీ మాట వినలేదు, ఎవరైనా బీసీలు వాళ్ళకి ఎదురు తిరిగారు, రాజకీయంగా వాళ్ళ మాట వినట్లేదు, కొంచెం పవర్ఫుల్గా ఉన్నారంటే మొట్టమొదటిగా బీసీల మీద వాళ్ళు ఉపయోగించేటువంటి అస్త్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బీసీల మీద ఉపయోగిస్తున్నారు. పాపం అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు, బీసీలు ఇది గమనించుకోలేక అల్లాడిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే బీసీలకి రక్షణ చట్టం వస్తుందో ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం బీసీలకు వర్తించకుండా, అదేవిధంగా బీసీలకి రక్షణ కలిగే విధంగా ఎవరు కూడా బీసీల మీద దాడి చేయకుండా మాకు అన్ని రకాలుగా ఇది ఒక వజ్రాయుధం లాంటిది. బీసీలకి ఎప్పుడైతే రక్షణ చట్టం అనేది వస్తుందో అప్పుడు గౌరవంగా బతకొచ్చు సమాజంలో.
మా మీద ఎటువంటి దాడులు జరగకుండా ఉంటాయి అని చెప్పి ఈరోజు నిజంగా రామచంద్ర యాదవ్ గారు బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంత డెవలప్డ్ అయినటువంటి ఈ జనరేషన్లో కూడా ఇంకా ఒకరి మీద ఒకరు దాడులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అది ఈ పాలన ఇన్ని సంవత్సరాలు పరిపాలిస్తున్న నాయకులకి వాళ్ళకు ఉండాలి కనీసం. కాబట్టి తప్పనిసరిగా బీసీ రక్షణ చట్టం వీలైనంత త్వరగా అమలు చేయాలి. బీసీ రక్షణ చట్టం అమలు చేసిన రోజు నిజంగా బీసీలు సమాజంలో గౌరవంగా బతకగలుగుతారు, తలెత్తుకొని బతకగలుగుతారు, ధైర్యంగా బతకగలుగుతారు. లేని పక్షంలో బీసీలేమంత ఆషామాషిగా లేరు. వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే మేము దానికి 2 రియాక్ట్ అయ్యేదానికి రెడీగా ఉన్నాం. కాకపోతే మా యొక్క బీసీల యొక్క జనాభా సంఖ్య ఎక్కువ. దాడి జరిగిన ప్రతి ఒక్క దగ్గరికి మేము వెళ్ళలేం కదా. ప్రభుత్వం నుంచి ఒక ధైర్యం ఉండాలి, ప్రభుత్వం నుంచి మాకు ఒక ఆసరా ఉండాలి. కాబట్టి బీసీ రక్షణ చట్టం ఉంటే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక 20 కులాలు మాత్రమే బీసీల్లో అత్యధిక జనాభా ఉండేటువంటి కులాలు ఉంటాయి. మిగతా 110 కులాలు వారి యొక్క జనాభా సంఖ్య తక్కువ ఉంటారు. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉండేటువంటి బీసీలు ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా చాలా భయాందోళనక పరిస్థితుల్లో బతికేటువంటి జీవన విధానం ఉంది వాళ్ళకి. కాబట్టి తప్పనిసరిగా బీసీ రక్షణ చట్టం అనేది బీసీలకు ఒక వజ్రాయుధం లాంటిది. అది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అది అమలు చేసేదాకా రామచంద్ర యాదవ్ గారు పోరాడుతూ ఉంటారు. ఆయనతో పాటు మేము అందరం కూడా సైనికుల్లాగా పోరాడుతూ ఉంటాం. సార్, ఎస్సీ యాక్ట్ని వాడుకొని అగ్ర కులాలు బీసీలని వేధిస్తున్నారు కదా, అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా? అయ్యో, గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో రాజకీయాల్లో జరిగేది మొట్టమొదటిగా అక్కడ ఎవరైనా సరే బీసీలు గానా అగ్రవర్ణాల మాట వినకపోతే మొట్టమొదటిగా వాడేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఆయుధంగా వాడతారండి. ఆ అమాయకులైనటువంటి మా బహుజన సోదరులే, ఎస్సీ ఎస్టీ సోదరులే, వాళ్ళకి తెలిసి తెలియక ఇప్పుడు మీరు గ్రామీణ స్థాయి అంటున్నారు. మా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఏంటి? దానికి ఉన్నటువంటి విలువలని లేకుండా చేస్తున్నారు. దాని అనవసరంగా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఎంతో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది మా బహుజన సోదరులకి, మా ఎస్సీ ఎస్టీ సోదరులకి అదొక వజ్రాయుధం లాంటిది. దాన్ని బీసీల మీద వాడి మాకు వాళ్ళకి కూడా విభేదాలు సృష్టించేటువంటి రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు. మీరు ఎక్కడైనా డేటా తీయండి. ఆర్టీ యాక్ట్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో బీసీ సమాచార తరఫున ప్రతి ఒక్క జిల్లా ఎస్పీకి మీరు పెట్టండి. గత 10 సంవత్సరాలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు ఎవరి మీద ఎక్కువ పెట్టబడ్డాయి, ఎవరు పెట్టించారు, క్లియర్ కట్టండి. ఇది అందరికీ తెలుసు. ఇది ఇది జగమేలిన సత్యం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడైనా సరే మేము గాన బీసీలు ఎదురు తిరిగితే మాట కానీ వినకపోతే మొట్టమొదటిగా మా మీద ఈ చట్టాన్ని ఉపయోగించేదానికి ఈ రాజకీయ నాయకులు ఆ విధంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల మధ్యన కూడా వీళ్ళు విభేదాలు సృష్టించి గ్రామాల్లో మాకు పడకుండా కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారండి. అన్ని రకాలుగా మమ్మల్ని విడగొట్టే ప్రయత్నాలే. దాంట్లో ఇదొకటి, అట్రాసిటీ చట్టం కూడా ఒకటి. ఎక్కడైనా అగ్రవర్ణాల మీద ఎన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు అగ్రవర్ణాల మీద ఎన్ని నమోదయ్యో చూడండి, బీసీ కులాల మీద ఎన్ని నమోదయ్యో చూడండి, నమోదయ్యే కారణాలు కూడా చూడండి. ఎక్కడైనా డైరెక్ట్గా తిట్టడం కానీ కొట్టడం కానీ ఏమైనా జరిగాయా, లేకపోతే ఈ రాజకీయ వీళ్ళు చేసేటువంటి దీంట్లో మేము బలైపోతున్నామా అనేది. ఏది ఏమైనప్పటికీ బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం అనేది ఒకటి వస్తే మేము ధైర్యంగా ఉంటాం అంటున్నాం అంతే. మా జోలికి ఎవరు రారు. మా బీసీల్లో చాలామంది వెనకబడిన కులాలు చాలా ఉన్నాయి. ఈరోజు వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడానికి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే దరిదాపులు ఒక 20-30 సార్లు ఆయన పాదయాత్రలో కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సభల్లో కానీ 2024లో బీసీ రక్షణ చట్టం మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలే తీసుకొని వస్తామని వాళ్ళు చెప్పిన హామీనే మేము అడుగుతున్నాము. నిజంగా ఈరోజు చెప్తా ఉన్నాం. మళ్ళీ అయినా కానీ ఇంత జరిగిన తర్వాత మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ రోజుకైనా సరే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, మీరు ఏదైతే నిన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో మీరు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చండి. అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు అడుగుతున్నటువంటి బీసీ 5 డిమాండ్లు మీరు నెరవేర్చండి. చంద్రబాబు నాయుడు గారికి మేమే పాలాభిషేకం చేస్తాము. లేని పక్షంలో మీరు ఇన్ని సంవత్సరాలు బీసీలు మోసం చేసినట్టు చేస్తే మీ ఫోటోలకి చెప్పులు దండడానికి కూడా మేము వెనకాడము.
దయచేసి తెలుగుదేశం పార్టీకి బీసీలు ఇన్ని సంవత్సరాలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు, మీరు అధికారాన్ని అనుభవించారు, తిరిగి మాకేదన్నా ఇవ్వండి అని ప్రాధాయపడుతున్నాం. నిజంగా మీకు బీసీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, లేని పక్షంలో ఎలాగూ మా పోరాటం కొనసాగిస్తాం. రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో బహుజన రాజ్యం వస్తుంది, బీసీలకి స్వర్ణయోగం రాబోతూ ఉంది. మా అధికారాన్ని మేమే సాధించుకుంటాం, మా రాజ్యాన్ని మేమే సాధించుకునే దిశగా ముందుకెళ్తాం. కేవలం మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అంతే. సార్, ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం 1000 ఎకరాలు కావాలని అడుగుతున్నారు. కాకపోతే అవి మీ సొంత ప్రయోజనాలకు అన్నట్టు వైసీపీ పార్టీ గాని టీడీపీ పార్టీ గాని అంటున్నాయి. మరి ఆ విమర్శల్ని మీరు అందరూ కూడా బయటకు వచ్చి ఎందుకు తిప్పి కొట్టడం లేదు? ఏమండి, రామచంద్ర యాదవ్ గారు బీసీలకి 1000 ఎకరాలు అడగడంలో ఆంతర్యము చాలా ఉందండి. అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి భూదోపిడి వాస్తవానికి ఈరోజు మాట్లాడుకుంటే మనం ఇప్పుడు మొదలు పెడితే కొన్ని గంటలైనా కూడా ఇది సరిపోదు, అది ఒకరోజు పూర్తిగా మాట్లాడదాం. అయితే ఈరోజు రామచంద్ర యాదవ్ గారు బీసీ కులాలకి రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు అడుగుతున్నారంటే అది కేవలం బీసీల యొక్క ఆత్మ గౌరవం కోసం. మీరు అంటున్నారు 1000 ఎకరాలు సొంత ప్రయోజనాలకు అంటున్నారు. 1000 ఎకరాలు కాదండి, ఒక్క గజం కూడా సొంతానికి ఎలా అడుగుతాము? చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక వ్యక్తి కోసం ఎవరు అడగరు కదా, ఎవరు ఒక వ్యక్తి కోసం అడగరు. అది మేము తిప్పి కొట్టట్లేదు అంటున్నారు కదా, అసలు అది సమస్య, అసలు అది సబ్జెక్టే కాదు తిప్పి కొట్టడానికి. ఈరోజు రాష్ట్రంలోని 3 కోట్ల మంది బీసీలకు సంబంధించి ఒక 1000 ఎకరాలు రిజర్వ్ చేయమంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు రాజధాని ప్రాంతంలో రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత కానీ 10 సంవత్సరాల తర్వాత కానివ్వండి, ఇప్పటికైనా సరే బీసీలలో నుంచి వచ్చేటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారనుకుందాం, విద్యావేత్తలు ఉన్నారనుకుందాం, ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి అనుకుంటాం, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనుకుంటాం, లేదా ఒక ఇండస్ట్రీ స్థాపించాలనుకుంటాం, లేదా ఒక హాస్టల్ పెట్టాలనుకుంటాం, బీసీ భవనాలు ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ రాజధాని ప్రాంతంలో ఒక 1000 ఎకరాలు ఉంటే మాకు ఎంత చక్కగా ఆత్మగౌరవంగా బతుకుతాం మేము. లేదంటే అది కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి రాజధాని అయిపోతుంది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. దీని నుంచి మీకు ఇంకా తెలియాలి అంటే, మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాలు, అవి యాక్చువల్ లక్షల ఎకరాలు, కొన్ని 1000 ఎకరాలు కంపెనీలకు ఇస్తున్నాయండి. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి? వాళ్ళకి రూపాయికి ఎకరా ఇస్తారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి, ఇదంతా ఒక భూ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుంది. ఒక 10 ఎకరాలు అవసరమైనటువంటి ఒక కంపెనీకి 100 ఎకరాలు కట్టబెట్టి రేపు సూలూరుపేట నుంచి శ్రీకాకుళం దాకా ఈ కోస్టల్ ఏరియాలో మీరు గమనించినట్లయితే 1000 ఎకరాలు కంపెనీలకి దోచిపెడుతున్నారు. ఆ 1000 ఎకరాలన్నీ ఎవరి? పేద ప్రజలు, పేద రైతులవి. రేపటి రోజు మళ్ళీ ఆ భూముల్లోకి మనం పోవాలంటే కూడా పోనివ్వరు. అంతా ఇండస్ట్రియలైజేషన్ పేరుతో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే, కొన్ని కుటుంబ సభ్యులకు మాత్రమే, వాళ్ళు ఏర్పరచుకున్న ఒక కోటరీకి మాత్రమే 1000 ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఇంతకుముందు నెల్లూరు జిల్లా, ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ ప్రాంతంలో ఎన్ని 1000 ఎకరాలు కావాలండి? ఇండోసెల్ కంపెనీకి 8000 ఎకరాలు ఇస్తారంట. ఆ భూములన్నీ ఎవరి? అసలు ఆ ప్రాంతంలో చూస్తే ప్రతి ఒక్క రైతు చక్కగా వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతికేటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ కరేడులో ఆ భూములన్నీ పోతే ఆ రైతులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ జీవన విధానం అంతా ఎలా అయిపోతుంది? ఎలా బతుకుతారు? మీరు మాత్రం భూదోపిడి మొత్తం చేసేస్తారు. రాష్ట్రంలో ఉండే భూములన్నీ కేవలం ఒక 2% ఉండేటువంటి ఒక వర్గానికి మాత్రమే మీరు మొత్తం అంత భూమి మొత్తం దారాదత్తం చేసేసి పెడుతున్నారు. అందుకే రామచంద్ర యాదవ్ గారు అడిగింది మీకు చిన్న లాజిక్ ఏంటంటే, రామచంద్ర యాదవ్ గారు 1000 ఎకరాలు బీసీలకు అడుగుతున్నప్పటికీ దీని వెనకాల చాలా రహస్యం ఉంది. అసలు యాక్చువల్గా 1000 ఎకరాలు కాదు బీసీలకు రావాల్సింది, కేవలం ఇది ఆయన అడిగింది చాలా చిన్నది 1000 ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భూదోపిడీలో మీరు చూసినట్లయితే చాలా అక్రమంగా, అన్యాయంగా రాష్ట్రంలో ఉన్న భూములంతా కూడా కొన్ని వర్గాలకు వరకే కట్టుబెడుతున్నటువంటి పరిస్థితి. రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ బయటకు వస్తాయి తొందరలోనే. అసలు ప్రభుత్వ భూములన్నీ ఎవరెవరికి కట్టబెట్టారు, ఏ కంపెనీలకి దారాదత్తం చేశారు, ఎంత ప్రజాధనాన్ని, ప్రజా భూమిని దుర్వినియోగం చేశారో కూడా ఇవన్నీ కూడా తొందరలోనే బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సార్, గత వైసీపీ ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ విషయం కానివ్వండి, దళిత సోదరుడు సుధాకర్ విషయం కానివ్వండి, లేదంటే దళిత డ్రైవర్
హత్య కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఈ బీసీవై పార్టీ అప్పుడు ఎందుకు ముందుకు రాలేదు? ఓకేనండి. భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపన జరిగింది జూలై 23వ తేదీ 2023 అండి డేట్. అంటే ఒక పార్టీగా ఏర్పడిన తర్వాత మేము ఎలక్షన్లకు వెళ్ళడానికి ఎన్ని నెలలు ఉంది, 2024కి. ఆ గ్యాప్లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎప్పుడే మీరు చెప్పారు ఇందాక అమర్నాథ్ గౌడ్ గారు బాబుది జరిగినప్పుడు మొట్టమొదటిగా స్పందించి మా బీసీవై పార్టీ యూత్ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆడ పరామర్శించడం జరిగింది, దాని మీద చర్చ జరగడం జరిగింది, ఆయనకి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ కూడా జరిగి ఉన్నాయి, జరగలేదు అని కాదు. కాకపోతే ఇప్పుడు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు చేసేటువంటి పోరాటాలు ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తున్నంత అప్పుడు రాలేదు అంతే. ఆ వీడియోలన్నీ ఉన్నాయండి. మేము అక్కడికి వెళ్ళింది, పరామర్శించింది ప్రతి ఒక్కరికి. తర్వాత పార్టీ ఏర్పాటు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా ఇప్పుడు మీరు దీంట్లో ఒకటి అర్థం చేసుకోవాలి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరి మీద జరిగినంత హీనంగా, అంత హేయంగా దాడులు జరిగింది ఎవరి మీదండి? ఈ జనరేషన్లో కూడా ఇంత డెవలప్డ్ అయినటువంటి అన్ని రంగాల్లో డెవలప్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా క్షణాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసేటువంటి ఈ రోజుల్లో కూడా ఒక ఇంటి మీద దాడి చేసి అమానుషంగా ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి రామచంద్ర యాదవ్ గారిని ఆ రోజు వీలైతే హత్య చేయాలనుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అవన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రామచంద్ర యాదవ్ గారిని ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉన్నారు. నమ్మడానికి గల కారణాలు ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం. అసలు రామచంద్ర యాదవ్ గారు ఆయన ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఒక యువకుడిగా వ్యాపార రంగంలో కొంచెం ఆర్థికంగా స్థిరపడి ప్రజలకి సేవ చేయడానికి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి మొట్టమొదటిగా పొంగనూరులో ఆయన ఒక జాబ్ మేళా పెట్టి లోకల్గా యువకులకు ఆయన 4 ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఒక జాబ్ మేళా పెడితే అప్పుడు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ యొక్క జాబ్ మేళాని చేసేటువంటి ఒక ప్రాంగణాన్ని ధ్వంసం చేపించి దాడులు చేశారు. రామచంద్ర యాదవ్ గారి యొక్క రాజకీయ ప్రస్తావన మొత్తం చూస్తే కూడా అసలు ఆయన రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైందండి? ఎందుకు మొదలైంది? ఎక్కడి నుంచి మొదలైంది? ఆయన ప్రజలకి సేవ చేస్తానని చెప్పి ముందుకు వస్తే తట్టుకోలేని, జీర్ణించుకోలేనిటువంటి కేవలం 2-3 వ్యక్తులు చేసినటువంటి అరాచకం నుంచి పుట్టినటువంటి పార్టీయే కదా భారత చైతన్య యువజన పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాడుతుంటే, పేదల కోసం పోరాడుతుంటే, నిరుద్యోగుల కోసం పోరాడుతుంటే, ఆయన వ్యక్తిగతంగా సహాయం చేస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోయారు. ఆయన మొట్టమొదటిగా పోరాటం మొదలుపెట్టిందే వైసీపీ నుంచి అండి. వైసీపీ మీదే పోరాటం మొదలుపెట్టాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయ చరిత్రలో చూస్తే కూడా మొట్టమొదటిగా రాజకీయ పార్టీ వ్యవస్థాపన రోజు భగవద్గీత మీద ప్రమాణం చేసి భారత చైతన్య యువజన పార్టీ, ఈ యొక్క రాజకీయ పార్టీ కేవలం పేద వర్గాల కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అన్ని వర్గాల కోసం, వారి కోసం తప్ప నా వ్యక్తిగత స్వార్థం కోసం, అంటే రామచంద్ర యాదవ్ గారు చెప్పిన మాటలు ఇవి, నా వ్యక్తిగత స్వార్థం కోసం కానీ, నా కుటుంబ స్వార్థం కోసం కానీ ఈ యొక్క రాజకీయ పార్టీ పని చేయదు. కేవలం ప్రజల పక్షాన, పేద వర్గాల పక్షానే ఈ యొక్క రాజకీయ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినటువంటి ఈ భగవద్గీత మీద ప్రమాణం చెప్పినటువంటి ఏకైక వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. ఈ నిబద్ధత ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? రాజకీయం అంటే కేవలం వ్యాపారం, రాజకీయం అంటే కేవలం దోచుకోవడం, రాజకీయం అంటే ఈరోజు రాజకీయాన్ని ఏ విధంగా తయారు చేసి పెట్టారండి? ఒక ఎమ్మెల్యేగా ఎక్కడైనా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు? మీకు అందరూ జర్నలిస్టులుగా ఉన్నారు అంటే రాజకీయంలోకి ఇంక సామాన్యుడు రాకుండా ఇది ఒక కార్పొరేట్ కల్చర్ని తీసుకొని వచ్చేసారు. కేవలం మీరే ఇద్దరు అండర్స్టాండింగేనండి, వైసీపీ టీడీపీ ఇద్దరు అండర్స్టాండింగే. ఇదిగో నువ్వు ఒక 50 కోట్లు పెట్టు, నేను ఒక 50 కోట్లు పెడతా, ఈ మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీలు
వీళ్ళు ఎట్లాగో ఆర్థికంగా బలం లేరు కాబట్టి వీళ్ళెవరు రాజకీయంగా ముందుకు రాలేరు, వచ్చి రాజకీయం చేయలేరు. నువ్వు గెలిస్తే నువ్వు దోచుకో, నేను గెలిస్తే నేను దోచుకుంటా, అంతే తప్ప ఈ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రాకూడదు. ఇది వీళ్ళ అజెండా. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దొంగలే. అంతేకాదు ఇప్పటివరకు రాజకీయాలు జరిగేది ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన. వీళ్ళ కోసం మధ్యలో కొట్టుకొని జైలు పాలయ్యేది నా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలు. అందుకనే ప్రతి దానికి ఒక అంతం వస్తుంది. వీళ్ళు చేసేటువంటి ఈ దాష్టికానికి, ఈ అన్యాయానికి, ఈ అరాచకాలని అంతమొందించడానికే మేమైతే ఒక యుగ పురుషుడిలాగా భావిస్తా ఉన్నాం బోడే రామచంద్ర యాదవ్ గారు. ఆయన మీరందరూ గమనించవచ్చు, ఏ ఒక్క రాజకీయ కుటుంబం నుంచి నేపథ్యం లేదు, ఏ సెలబ్రిటీ స్టేటస్ లేదు. ఒక సామాన్యుడిగా వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేసినా కూడా వేలాది మంది, మీరు ఆయన ఈ యొక్క ప్రయాణం చూడండి, రాజకీయ ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది యువత, వేలాది మంది రైతులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల వారు కూడా ఆయన ఆదరిస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ప్రజల్లో నుంచి పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో. ఈరోజు ఈ రెండు రాజకీయ పార్టీల ప్రస్తావన మీరు చూస్తే, ఒకటి వచ్చి నందమూరి తారక రామారావు గారి నుంచి లాక్కున్నటువంటి ఒక రాజకీయ పార్టీ, ఇంకోటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ చరిష్మాని వాడుకొని పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ. కానీ రామచంద్ర యాదవ్ గారి రాజకీయ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది, బడుగు బలహీన వర్గాల పేద ప్రజల బాధలో నుంచి పుట్టింది, నిరుద్యోగ యువతల బాధలో నుంచి పుట్టింది. కాబట్టి భారత చైతన్య యువజన పార్టీ నిజంగా ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ, ప్రజల కోసం పనిచేయబోయేటువంటి పార్టీ. రేపు ఈ రాష్ట్రంలో కూడా జరిగేటువంటి అన్యాయాలకి, అన్ని వర్గాలకి అన్యాయం జరుగుతుందండి. కేవలం బీసీలే కాదు, ఈరోజు కమ్మ కులస్తులైనా, రెడ్డులైనా, బ్రాహ్మిన్స్ అయినా, ఆర్యవైశ్యులైనా, అగ్రవర్ణాలైనా, మిగతా కులస్తులైనా సరే అందరూ ఎవరు సంతోషంగా లేరు. కేవలం ఆ రాజకీయ పార్టీలో ఉండేటువంటి 2-3 కుటుంబాలే, కేవలం వాళ్ళు ఏర్పరచుకున్న క్వార్టరీయే బాగుపడుతుంది తప్ప ఏ వర్గము సంతోషంగా లేదు. ఇది అన్నిటినీ అంతమొందించి మంచి ప్రజా పరిపాలన ఇవ్వడానికే రామచంద్ర యాదవ్ గారు పోరాటం చేస్తున్నారు. కాకపోతే మేము వచ్చి కేవలం 2 సంవత్సరాలు కూడా ఒకటి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఇప్పుడే ఎంత ప్రపంచం సృష్టిస్తూ ఉన్నామంటే మేము ప్రజల్లో ఎంత ఆదరణ పొందుతున్నామో, అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు ఎంత కృషి చేస్తున్నారు, ఎన్ని పోరాటాలు చేస్తున్నారు మీకే తెలుసు. ఒక జర్నలిస్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎవరైనా ఇటువంటి నాయకుడు ఉన్నాడా? ఇన్ని దాడులు జరుగుతున్నా, ఇన్ని కట్టడి జరుగుతున్నా, ఇంత ఇబ్బంది జరుగుతున్నా ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు తప్ప వెనకడుగు వేశారా? అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారి మీద జరిగినన్ని దాడులు డైరెక్ట్గా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన్ని చంపేయాలి అనుకున్నారే. అంటే ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముందుకొచ్చి సేవ చేస్తానంటే కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి అండి ఈ రాజకీయ పార్టీలది, ఈ నాయకులది. ఇంకా వీళ్ళు మాకేం చేస్తారు చెప్పండి? ప్రతిదానికి అంతం ఉంటుంది అన్నట్టు వీళ్ళు చేసినటువంటి అన్యాయాలకి, అరాచకాలకి అంతం పడుతుంది. రామచంద్ర యాదవ్ గారు ఆధ్వర్యంలో రామచంద్ర యాదవ్ గారు చేసే ఈ యొక్క పోరాటం ఫలిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలకు స్వర్ణయోగం రాబోతుంది. అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు కేవలం ఒక కార్పొరేట్ కంపెనీ లాగా తయారైపోయినటువంటి రాజకీయం చేయాలంటే రౌడీజం ఉండాలి. అటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేసారు. అబ్బా నిజంగానండి, ప్రజాసేవ చేయడం కోసం ఎంత తాపత్రయపడిపోతున్నారండి. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ప్రజలకి సేవ చేయడం కోసం. రాజకీయం అంటే ప్రజాసేవేనా అండి? మీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ తెలుసు, మనందరికీ రాజకీయం అంటే ఏంటి? ప్రజాసేవనా, ప్రజలను దోచుకోవడమా? మా ప్రజాధనాన్ని, మేము కట్టే ట్యాక్సులను దోచుకోవడానికే పోటీ పడుతున్నాయి ఈ 2 రాజకీయ పార్టీలు. వీటికి అంతమొందిస్తారు, అందరికీ న్యాయం జరగాలని చెప్పి రామచంద్ర యాదవ్ గారి యొక్క పోరాటం. సార్, బీసీ యువత గళం వినిపిస్తేనే మార్పు వస్తుంది, అండ్ లేకపోతే భవిష్యత్ కూడా ఇదే ప్రశ్నలతో మిగిలిపోతుంది. సార్, థ్యాంక్ యూ ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు లీలాకృష్ణ యాదవ్ గారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ ద్వారా బీసీల యొక్క స్థితిగతులు,
బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రాబోయే రోజుల్లో బీసీలకి రాజ్యాధికార దిశగా, అదేవిధంగా మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బీసీలకి న్యాయం చేసే విధంగా చూస్తారని చెప్పి ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా తీసుకున్నటువంటి మన యొక్క ఇంటర్వ్యూకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీ సమాచార్ ఛానల్ వల్ల బీసీల హక్కులు సాధించేదానికి ఉపయోగపడే విధంగా మీరు ముందుకెళ్తున్నారు. దానికి చాలా ధన్యవాదాలు.